నీవు శ్రమలో నలపబడుతున్నావు అంటే నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయి ఉంది అని గుర్తించుకోవాలి. యోసేపు జీవితంలో కలలు దేవుడు అనుగ్రహించేవాడు. యోసేపుకు చిన్నప్పుడు కలలు వచ్చేవి. తన కలల గురించి అన్నల దగ్గర చెప్పినప్పుడు వారు ఎంతగానో ఆయనని అవమానించేవారు. ఒక మాటలో చెప్పాలంటే వీడిని చంపేద్దాం, వీడి కలలు ఏమైతుందో చూద్దామని చెప్పేసి యోసేపుకు దేవుడిచ్చిన కళలను చిదిమేయాలనుకున్నారు వాళ్ళు. అయితే దేవుడు అలా కానివ్వలేదండి. యోసేపుకు తోడుగా ఉంటూ ఆయనను నడిపిస్తూ వచ్చాడు. చెరసాలలో నుండి మరలా ప్రభువు గొప్ప కార్యం జరిగించి యోసేపుకు తన చిన్ననాటి నుంచి ఏ కలల ద్వారా ఆయనను దర్శించేవాడో ఆ కలలను ఆయన నెరవేర్చటానికి ఇప్పుడు సమయమాసన్నమైంది. ఐగుప్తు దేశమంతటి మీద కూడా ఉన్నతమైనటువంటి అధికారిగా యోసేపును దేవుడు నిలబెట్టాడు. స్నేహితులారా, నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఉన్నతమైన కళ్ళను అనుగ్రహించాడా? వాటిని సాతానుడు చిలిమి వేయాలనుకుంటున్నాడేమో. ప్రభు సన్నిధిలో యథార్థంగా బ్రతుకు. యోసేపుని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు.